కోరుకుంటూ పాలించే పదవుల కన్నా మంగళంపేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులకు మహిళలకు నా నమస్కారం. దగదగం అంటే నిప్పు కణాలు లాంటి నా జన సైనికులకు నా వందనాలు. ఈరోజు ఎన్నికల శంకారావం రాగానే మీ ముందుకు అన్ని పార్టీలు వస్తున్నాయి, అభ్యర్థులు వస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా తోసేశాము. నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి చేయని నాయకులు ఈ రోజు మీ ముందుకు వస్తున్నారు మళ్ళీ ఓట్లు వేయమని. పుంగనూరు నియోజకవర్గాన్ని నుండి రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంతానికి ఈ పల్లెలకు ఏ అభివృద్ధి చేయకపోయినా ఇక్కడున్న సమస్యలు తీర్చకపోయినా మళ్ళీ మమ్మల్ని ఆదరించండి, మాకు ఓట్లు వేయండి. మేము మా కుటుంబాలను పెంచుకుంటాం, మా వ్యాపారాలను పెంచుకుంటాం, మా పార్టీల్ని బలపరుచుకుంటాం, మిమ్మల్ని ఇదే స్థాయిలో ఉంచేస్తాం. మీ బతుకల్ని 80-90లో ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు అలాగే ఉంచాం, ఇప్పటికి తర్వాత కూడా అలాగే ఉంచుతామని చెప్పి మీ ముందుకు నాయకులు వస్తున్నారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని చెప్పి ప్రస్తావించిన ఒక్క నాయకుడు లేడు. మరి మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం ఈ నాయకుల్ని? మనకి ఇక్కడ అభివృద్ధి అవసరం లేదా? మన సమస్యలు తీర్చాల్సిన పని లేదా? మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు తప్పుడు హామీలు, ఉచిత వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. పుంగనూరుకు మాత్రం కనీసం 50-100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు లేవు, ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కనీసం తోడ్పాటు చేసింది లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పుంగనూరులో వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి మన ప్రాంతంలో అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి బస్సు సౌకర్యం కల్పిస్తాను. ఈ ప్రాంతంలో ప్రతి పల్లెకి రోడ్ల సౌకర్యం ఉంటుంది, ప్రతి పల్లెకి తాగునీటి సౌకర్యం పరిష్కరిస్తాను. ఈ ప్రాంతంలో కొత్తగా కాలేజీలు వస్తాయి, ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి కోసం ఫ్యాక్టరీలు వస్తాయి, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పులిచెర్ల మండలంలో ఎంతో మంది రైతులు మామిడి పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కొత్తగా ఏ ఒక్క మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ రావాలని కానీ, మామిడి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కానీ ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క పార్టీ ప్రయత్నం చేసింది లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పులిచెర్ల మండలంలో మామిడి పంటకు సంబంధించి మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ వెంటనే ఓపెన్ చేయించే కార్యక్రమం నేను చేస్తాను. ఇక్కడ ఈ రోజు నేను పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏవైతే హామీలు ఇస్తున్నానో, ఏవైతే సమస్యలు తీరుస్తానని చెప్తున్నానో, వీటన్నింటికి సంబంధించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన లిఖిత పూర్వకంగా మీ అందరికీ చట్టబద్ధంగా హామీ ఇస్తున్నాను. నేను చెప్పే ఏ ఒక్క అంశాన్నైనా అభివృద్ధి చేయనట్టయితే, సమస్యలు తీర్చినట్టయితే మీరు చట్టబద్ధంగా తీసుకునే ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉంటాను. మీరందరూ ఆలోచించండి. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీకు ఎటువంటి కష్ట నష్టం ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ కుటుంబంలో సభ్యుడిలాగా నేను ఉంటాను. ఈ రోజు నేను ఒక నాయకుడిగా మీ ముందుకు రాలేదు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చూసి, ఈ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధిని చూసి మీకు ఒక సేవకుడిగా నేను వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2019కు ముందు పుంగనూరు ఎలా ఉంది, 2019 తర్వాత మన పల్లెలు, గ్రామాలు, మన ప్రాంతాలు ఎలా ఉంది అనేది నేను నిరూపిస్తాను. రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా పుంగనూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి, సమయం చాలా తక్కువ ఉంది, మీరందరికీ చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పండి. గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి మన భవిష్యత్తును మార్చుకుందాం. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఆదరించండి, మీ కుటుంబ సభ్యులాగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుగుణ కణకణం జనసేవకు పణం సంక్షేమం